మై సెల్ఫ్ రాహుల్. 40 ఏళ్లొచ్చాయి. నార్మల్లీ ఈ ఏజ్ వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటో రెండో పెద్ద ట్విస్ట్లు వచ్చి ఉంటాయి. నా లైఫ్ లో కూడా ఒక ట్విస్ట్ వచ్చింది, చాలా పెద్ద ట్విస్ట్. అది నా లైఫ్ ని మార్చేసింది. యాక్చువల్లీ మొదటి నుంచి మొదలు పెడదాం. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే మా తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీలతో పాటు ఉంటూ వచ్చాను. నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు మమ్మీ, డాడీ ఇద్దరు చనిపోయారు. మా తాతయ్య, నానమ్మే నన్ను పెంచారు. చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందే కదా, కొంచెం ఎక్కువగానే క్యూట్ గా ఉండేవాడిని. అందరూ నా బుగ్గలు లాగి మరీ ఒకటనేవారు. సో స్వీట్. పైగా ఇదే స్వీట్నెస్ మా తాతయ్య మెయిన్ బిజినెస్ కూడా. వాయ్ మిఠాయి వాలా. ముంబైలో గ్రీనరీ కంటే ఎక్కువగా మా షాప్ బ్రాంచెసే ఉండేవి. 10 సమోసాలు 1 కిలో జిలేబీ ప్యాక్ చేయండి అన్నయ్య. అన్నయ్య వాయ్ మిఠాయి వాలా. పైగా తాతయ్య ఏమో ప్రతిసారి నా లవ్ లైఫ్ లో వేలు పెడుతూనే ఉండేవారు. ఒక్కోసారి కాల్ చేసేవారు, ఒక్కోసారి ఆయనే స్వయంగా మా మధ్యలోకి పానకంలో పుడకలా వచ్చేవారు. రొమాన్స్ చేసే ఛాన్స్ అయితే ఎప్పుడు దొరకనే లేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే టోటల్ జీరో. రాహుల్, సచిన్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో. నిజానికి మా తాతయ్య సచిన్ టెండూల్కర్ కి డై హార్డ్ ఫ్యాన్. కానీ ఆయన మాత్రం డై వర్డ్ ని లైఫ్ లో అప్లై చేయలేదు. టైం గడుస్తూ పోయింది, ఆయన మాత్రం పోలేదు. నా చుట్టాలందరూ అబ్రాడ్ లో సెటిల్ అయిపోయారు. అప్పుడు వచ్చింది 2013. మా తాతయ్య 100th హ్యాపీ బర్త్డే. మొత్తం బంధువులందరూ మళ్లీ అప్పుడు కలిశారు. అన్నట్టు నా లైఫ్ లో 2 ట్రాజడీస్ కూడా వచ్చాయి. నా ఫ్రెండ్స్ బాబీ, సలీం. హాయ్ రాహుల్. హాయ్. ఆల్ సెట్ ఫర్ గోవా? గోవా? సరే, అక్కడికి వెళ్ళి డోంట్ బి నాట్ ఎట్ 40 హా. అండ్ మీ ఇద్దరు మీ పని మీరు చూసుకోండి. ఓకే? ఒకసారి ఇటు వచ్చి నాకు వన్ సెకండ్. ఏ మళ్ళీ మీరిద్దరు ఇంటి కొత్త నాటకం ఆడుతున్నారు? మీరిద్దరూ కాదు, మన కొత్త నాటకం. రాహుల్, బర్త్డే తాతయ్యదే, కానీ మేము గిఫ్ట్ నీకోసం తీసుకొచ్చాం. హాట్ ఎన్ఆర్ఐ అమ్మాయిలు. నేను ఆల్రెడీ మాట్లాడాను. గోవాలో వాళ్ళతో కలిసి 6 days 7 nights ప్యాకేజ్ ఫిక్స్. అసలు మీరేం ఫ్రెండ్స్ రా? వారం రోజులా? తాతయ్య నన్ను వారం రోజులు ఎలా పంపుతారు? సలీం, 1 సెకండ్. 1 minute. వాడంటే ఇడియట్ అనుకో. నువ్వు కూడా వాళ్ళకి. ఇలారా తాతగారు. తాతయ్య. హలో సార్, మీరు నాతో వస్తారు రండి. చెప్పండి తాతయ్య. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంటే మీరు మిమ్మల్ని అన్నయ్య, రేణుకక్క, వేరే వాళ్ళ గిఫ్ట్స్ ఇంకా తెరవనలేదు? అవి వేరే వాళ్ళవి.